శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మరి మనం భీమఖండంలో భాగంగా అనేకమైనటువంటి ఈ నక్షత్ర దేవాలయాలు చూడడం జరుగుతోంది. మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి నక్షత్ర దేవాలయం ఏమిటి అంటే అండి, మూలా నక్షత్రం 3వ పాదం. ఈ యొక్క 3వ పాదం కూడా ధనస్సు రాశిలోకి వస్తుంది. ఈ మూలా నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు? ప్రజాపతి. మరి ఈ స్వామివారిని ఈ నక్షత్ర దేవాలయంలో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. అముజూరు అనేటువంటి గ్రామంలో ఉందండి ఈ యొక్క దేవాలయం. ఇది మనం ఎలా వెళ్ళాలి అంటే అండి, కోటిపల్లి వెళ్ళేటువంటి దారిలో మనకి గంగవరం తగులుతుంది. గంగవరం మీద నుంచి మనకి సత్యవాడ, అలాగే పాణింగపల్లి, ఆ తర్వాత మనకి పామర్రు వెళ్ళేటువంటి రూట్లో ఈ యొక్క అముజూరు అనేటువంటి ఊరైతే మనకి తగులుతుందండి. ఆ యొక్క అముజూరులో ఈ యొక్క శివాలయం అంటే ఎవరైనా చెప్తారు. ఒక తటాకం అంటే ఒక చెరువు ఉండి దాని పక్కనైతే ఈ దేవాలయం చక్కగా ఉందండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఉంటుంది. ఈ ఊరు కూడా మనకి బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయి. మనం అదే సొంతంగా వెళ్ళినట్లయితే కూడా చాలా సులువుగా అయితే వెళ్ళగలుగుతాము. అంటే ఈ పక్కనే మనకి నక్షత్ర దేవాలయాలు కూడా ఒక 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 7 కిలోమీటర్ల దూరంలో వ్యవధిలో అయితే మనకి కొంచెం ఉంటాయి. కాబట్టి బస్సుతో కాకుండా మనం బండి మీద వెళ్ళినట్లయితే, కారులో కానీ చాలా సులువుగా అయితే ఈ నక్షత్ర దేవాలయాలు అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా మరి ఈ స్వామివారిని అయితే మరి అందరూ కూడా చూసి దర్శనం అయితే చేసుకోండి. ఎందువల్ల అంటే మనం ధ్వజము, అలాగే ఇక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, అలాగే ద్వారపాలకులు, అలాగే స్వామివారిని, అమ్మవారిని అయితే మనం చక్కగా దర్శనం అయితే, శిఖరం మొదలైనటువంటివన్నీ కూడా దర్శనాలు చేస్తున్నాం. ఇక్కడ పూర్వం ఋషులందరూ కూడా అనేకమైనటువంటి తపస్సు, జపాలు ఆచరించినటువంటి ప్రదేశాలు. ఇటువంటి తపోభూమిని మనం ఒక్కసారి స్పర్శ చేసినట్లయితేనే మనకి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుంది. మరి మన నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం వాళ్ళే కాదండి, అన్ని పాదాలు కూడా 1, 2, 3, 4 వాళ్ళు చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం అయితే మనకి తప్పకుండా కలుగుతుందండి. ఆ నక్షత్ర దోషాలనే కూడా పోయి మనకి, అంతేకాకుండా రాశ్యాత్తు కూడా అంటే ధనురాశిలో మనకి దోషాలు ఉన్నా మనకి స్వామివారిని చక్కగా మనం ఒక్కసారి అభిషేకం చేసుకున్న, అర్చన చేసుకున్న, దర్శనం చేసుకున్నంత మాత్రాన అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎందువల్ల అంటే మనకు ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటే కానీ ఈ యొక్క నక్షత్ర దేవాలయాలు 108 కూడా భీమఖండంలో చూడడం సాధ్యపడదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.